సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్ గ్రూప్ యాజ్ ఫ్రెండ్స్. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్లో మనకి తప్పనిసరిగా అడిగే కాన్సెప్ట్ ఏంటంటే అడ్వకేట్ జనరల్. సో ఎందుకంటే ఇది వార్తల్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా మనకి దీని మీద ప్రశ్న అయితే ఖచ్చితంగా వస్తుంది. సో చాలామంది స్టాటిక్ పాలిటీకి డైనమిక్ పాలిటీ అనేది ఎలా లింక్ చేసుకోవాలని అని అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం ఈ యొక్క వీడియో అనేది చేస్తున్నాను. సో వీడియో అయితే మీకు పూర్తి క్లారిటీ అయితే వస్తుంది. సో వీడియో అనేది కంప్లీట్గా చూడండి. అడ్వకేట్ జనరల్గా దమ్మలపాటి శ్రీనివాస్ గారు మనకి నియమితులవుతున్నారు. ఇవాళ ఈనాడు న్యూస్ పేపర్లో అయితే వేయటం జరిగింది. రాష్ట్ర అడ్వకేట్ జనరల్ సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాసు నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే దీనికి సంబంధించిన దస్త్రాన్ని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అనుమతి కోసం ప్రభుత్వం పంపింది. శ్రీనివాస్ ఏసీగా నియమితులవడం ఇది రెండోసారి. గతంలో తెదేపా ప్రభుత్వ హయాంలో 2016 నుంచి 2019 మధ్యలో ఈజీగా బాధ్యతలు నిర్వహించారు. ఈ నెల 20న అంటే జూన్ 20 తిరిగి బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉన్నట్లు సమాచారం. మన ప్రెజెంట్ అడ్వకేట్ జనరల్గా ఎవరు ఉన్నారంటే సుబ్రహ్మణ్యం శ్రీరామ్ గారు అయితే ఉండడం జరిగింది. ఈయన ప్లేస్లో ఇప్పుడు శ్రీనివాస్ గారు అయితే రాబోతున్నారు. ఇప్పుడు స్టాటిక్ పాలిటీ ఎలా లింక్ చేసుకోవాలో చెప్తున్నాను. అడ్వకేట్ జనరల్ మనకి ఆర్టికల్ 165 చెప్తుంది. రాష్ట్ర ప్రభుత్వానికి న్యాయ సలహాదారుడిగా వ్యవహరించే అడ్వకేట్ జనరల్ పదవిని 1935 భారత ప్రభుత్వ చట్టాన్ని అనుసరించి మన దేశంలో మొదటిసారిగా బ్రిటిష్ ప్రభుత్వ పాలనా కాలంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఏ చట్ట ప్రకారం మనకి అడ్వకేట్ జనరల్ అనేది ఏర్పాటు చేశారంటే 1935 భారత ప్రభుత్వ చట్టం. సో అడ్వకేట్ జనరల్ నియామకం అనేది ఎలా జరుగుతుందంటే రాష్ట్ర మంత్రిమండలి యొక్క సలహా మేరకు గవర్నర్ అడ్వకేట్ జనరల్గా నియమిస్తారు. స్టేట్లో అయితే గవర్నర్ ద్వారా మనకి అడ్వకేట్ జనరల్ అయితే నియమించడం జరుగుతుంది. అడ్వకేట్ జనరల్ యొక్క పదవీ కాలం చూసుకున్నట్టయితే గవర్నర్ విశ్వాసం ఉన్నంత వరకు పదవిలో కొనసాగుతారు. గవర్నర్ విశ్వాసం అనగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క విశ్వాసంగానే పరిగణించాలి. ఎందుకంటే రాష్ట్రంలో గవర్నరే పైచేయి, అదే సెంట్రల్లో అయితే భారత రాష్ట్రపతి. అందుకని రాష్ట్ర ప్రభుత్వం యొక్క విశ్వాసంగానే పరిగణించాలని చెప్పేది పాయింట్. అలానే పదవీ కాలం పూర్తి కాకముందే రాజీనామా చేయాలంటే అడ్వకేట్ జనరల్ తన రాజీనామా పత్రాన్ని రాష్ట్ర గవర్నర్కి సమర్పించాలి. ఎందుకంటే నియమించేది గవర్నర్ కాబట్టి ఒకవేళ పదవీ కాలం పూర్తి కాకముందే రాజీనామా చేయాలంటే ఖచ్చితంగా రాష్ట్ర గవర్నర్కే సమర్పించాలి. ఇక అడ్వకేట్ జనరల్ యొక్క జీతభత్యాల కోసం మాట్లాడుకున్నట్టయితే అడ్వకేట్ జనరల్ జీతభత్యాలను గవర్నర్ నిర్ణయిస్తారు. గవర్నర్ నియమించారు కదా, సో ఆ గవర్నరే మనకి అడ్వకేట్ జనరల్కి శాలరీస్ అనేది ఎంత ఇవ్వాలో కూడా ఆయనే నిర్ణయించడం జరుగుతుంది. ఓకేనా. హైకోర్టు సాధారణ న్యాయమూర్తి పొందే వేతనానికి వీరు కల్పిస్తారు. సో ఒక హైకోర్టు న్యాయమూర్తి ఎంతైతే వేతనం పొందుతారో అదే మాదిరిగానే అడ్వకేట్ జనరల్కి గవర్నర్ జీతభత్యం అనేది నిర్ణయించడం జరుగుతుంది. ఇది జీతభత్యాల విషయానికి వచ్చేసినట్టయితే. ఇక ముఖ్య విధులు చూసుకున్నట్టయితే అంటే ఆయన చేయవలసిన పనులు ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వానికి పరిపాలన వ్యవహారాలలో ప్రధాన న్యాయ సలహాదారుగా వ్యవహరిస్తారు. రాజ్యాంగపరమైన విషయాల్లోనూ శాసనపరమైన విషయాల్లోనూ మరియు న్యాయపరమైన విషయాల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అవసరమైన సలహాలను అందిస్తారు. సో రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి ఎటువంటి వ్యవహారాల్లోనైనా ఈ అడ్వకేట్ జనరల్ అనే వ్యక్తి మనకి సలహాలు అయితే అందిస్తారని ఈ పాయింట్ చెప్తుంది. రాష్ట్ర ప్రభుత్వం తరపున రాష్ట్ర హైకోర్టుతో పాటు రాష్ట్రంలో ఏ న్యాయస్థానంలోనైనా తన వాదన వినిపించవచ్చు. అంటే మనకి రాష్ట్రంలో హైకోర్టు మనకి పెద్దది కదా, సో హైకోర్టు కింద మనకి జిల్లా కోర్టులు ఉంటాయి. సో జిల్లా కోర్టులో కూడా తమ యొక్క వాదన కూడా వినిపించవచ్చు అని ఈ పాయింట్ మనకి చెప్తుంది. రాష్ట్ర గవర్నర్ ఏవైనా న్యాయపరమైన బాధ్యతలను అప్పగించినప్పుడు అడ్వకేట్ జనరల్ తప్పనిసరిగా నిర్వహించాలి. గవర్నర్ ఏదైనా చెప్తే అది అడ్వకేట్ జనరల్ తప్పనిసరిగా నిర్వహించాలని చెప్తున్నారు. రాజ్యాంగంలోని 177వ అధికరణ ప్రకారం అంటే ఆర్టికల్ 177 ప్రకారం అడ్వకేట్ జనరల్ రాష్ట్ర శాసనసభ సమావేశాలు హాజరు కావచ్చు, చర్చల్లో పాల్గొనవచ్చు, కానీ ఓటింగ్లో పాల్గొనరాదు. ఏదైనా సమావేశాలకి అడ్వకేట్ జనరల్ అనే వ్యక్తి హాజరవ్వచ్చు, కానీ ఎటువంటి ఓటింగ్ అయితే చేయకూడదు. అది ఏ అధికరణ చెప్తుందంటే ఆర్టికల్ 177. నెక్స్ట్ ఇంపార్టెంట్ కేసు అడ్వకేట్ జనరల్ మీద అడిగే అవకాశం ఉంది. బలవంత్ సింగ్ చౌఫల్ వర్సెస్ ఉత్తరాఖండ్. సో ఈ యొక్క కేసులో సుప్రీంకోర్టు అనేది తీర్పు ఇవ్వడం జరిగింది. అదేమిటంటే అడ్వకేట్ జనరల్గా నియామకం చేసే సందర్భంలో వ్యక్తి వయసు 62 సంవత్సరాలు మించి ఉన్నప్పటికీ నియామకం చేయవచ్చని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.
ఇది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు. మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే 1987లో లా ఆఫీసర్స్ యాక్ట్ చేయబడిన సవరణను అనుసరించి అడ్వకేట్ జనరల్ యొక్క పదవీ కాలం 3 సంవత్సరాలుగా ఉంటుంది. వారిని రెండోసారి కూడా నియామకం చేయవచ్చు, కానీ వరుసగా మూడోసారి నియామకం చేయటకు అవకాశం లేదు. సో దీని నుంచి మనకి క్వశ్చన్ అనేది ఫ్రేమ్ చేయాలంటే ఏ యాక్ట్ సవరణ అనుసరించి అడ్వకేట్ జనరల్ యొక్క పదవీ కాలం 3 సంవత్సరాలు ఉంటుందని చెప్పింది అంటే 1987 లా ఆఫీసర్స్ యాక్ట్. ఈ విధంగా కూడా మనకు ఆన్లైన్ క్వశ్చన్స్ అయితే ఫ్రేమ్ చేయొచ్చు. ఆర్ అదర్వైజ్ స్టేట్మెంట్ వైజ్గా ఇవ్వాలనుకుంటే ఇటీవల మనకి అడ్వకేట్ జనరల్గా దమ్ములపాటి శ్రీనివాస్ అయితే నియామకం జరగడం జరిగిందని స్టేట్మెంట్ 1 ఇస్తారు. అడ్వకేట్ జనరల్ని నియామకం చేసేది గవర్నర్, ఇది సెకండ్ స్టేట్మెంట్ కింద ఇస్తారు. థర్డ్ స్టేట్మెంట్ ఏ విధంగా ఇస్తారంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ 177 ప్రకారం అడ్వకేట్ జనరల్ రాష్ట్ర శాసనసభ సమావేశాలకు హాజరు కావచ్చు, చర్చలో పాల్గొనవచ్చు, కానీ ఓటింగ్లో పాల్గొనరాదు. ఇది థర్డ్ స్టేట్మెంట్ కింద ఇస్తారు. నాలుగో స్టేట్మెంట్ కింద 1987 ఆఫీసర్స్ యాక్ట్ కానీ బల్వంత్ సింగ్ చోపల్ వర్సెస్ ఉత్తరాఖండ్ కేసు కానీ నాలుగో స్టేట్మెంట్ ఇవ్వచ్చు. ఈ విధంగా ఐడెంటిఫై ది రాంగ్ స్టేట్మెంట్ లేదా ఐడెంటిఫై ది కరెక్ట్ స్టేట్మెంట్, ఈ విధంగా మనకి స్టేట్మెంట్ వైజ్గా క్వశ్చన్స్ అనేది ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. ఇంకా డెప్త్గా వెళ్ళాలనుకుంటే మనకి ఆంధ్రప్రదేశ్ మొదటి అడ్వకేట్ జనరల్ అయిన నరసరాజు అనే వ్యక్తి కోసం అడగడం జరుగుతుంది, లేదా తెలంగాణ మొదటి అడ్వకేట్ జనరల్గా ప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు కదా, అంటే ఆ టైంలో ఆయన కోసం ఫ్రేమ్ చేసే అవకాశం ఉంది. సో ఇది ఆల్రెడీ మీ పాలిటీ బుక్స్లో స్టాటిక్ పార్ట్ ఉంటుంది కాబట్టి ఇవి కూడా మీరు లింక్ చేసుకోవచ్చు. 1950 నుంచి 2024 వరకు ఉన్న అడ్వకేట్ జనరల్స్ పేర్లు అయితే గుర్తుపెట్టుకోండి. మ్యాచ్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్ కూడా అడిగే అవకాశం ఉంది. సో ఈ విధంగా డైనమిక్గా వచ్చే పాలిటీని స్టాటిక్తోని ఈ విధంగా లింక్ చేసి చదువుకుంటే ఒక మార్క్ కూడా మీకు పోదు, అవుట్ ఆఫ్ అయితే తెచ్చుకోవచ్చు. సో ఈ విధంగానే మీరు ప్రిపరేషన్ అయితే కొనసాగించండి, ఎందుకంటే పేపర్ అనేది చాలా కాంటెంపరీ అయింది. స్టాటిక్ డైనమిక్ క్వశ్చన్స్ కలిపి మనకి క్వశ్చన్ అయితే ఫ్రేమ్ చేస్తున్నారు కనుక ఈ విధంగా ప్రతి పాయింట్ని కూడా మీరు దృష్టిలో పెట్టి మీ యొక్క ప్రిపరేషన్ అనేది కొనసాగించండి. సో ఈ వీడియో అనేది మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ సెక్షన్లో వీడియో అర్థమైందని కామెంట్ చేయండి. సో మీకు మరిన్ని డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఆర్ అదర్వైజ్ ఇన్స్టాగ్రామ్లో అయితే మెసేజ్ చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో అండ్ థ్యాంక్ యూ.